यं ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। निधये सर्वविद्यानां भिषजे भवरोगिणां गुरवे सर्वलोकानां श्री दक्षिणामूर्तये नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं भुवनालयं नमामि भगवत्पाद शंकरं लोक शंकरं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम दयानंद चरणौ मनसा स्मरामि दयानंद चरणौ शिरसा नमामि। మీరు ఆలోచించండి, ఇప్పుడు చైన్ భర్త, గోల్డ్ బంగారం భార్య. ఇప్పుడు వీళ్ళిద్దరూ కొట్లాడుకున్నారనుకోండి. ఇప్పుడు వీడన్నాడు నాకు నీతోటి చాలా ప్రాబ్లమాటిక్గా ఉందని. సపోజ్ ఈ గోల్డ్ అనేది ఓకే నాతో ప్రాబ్లమాటిక్గా ఉంది, మనం విడిపోదాం అనేది అనుకోండి. ఇప్పుడు ఈ చైన్ ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది? వీడి ఉనికి ఏంటి ఇక్కడ చైన్ది? ఒకవేళ బంగారాన్ని విడిచిపెట్టింది అనుకోండి, చైన్ అసలు ఉండగలదా? బంగారాన్ని వదిలేస్తే చైన్ని ఊహించుకోండి ఒకసారి. మట్టిని వదిలేసి కుండను ఊహించుకోండి, బంగారాన్ని వదిలేసి చైన్ను ఊహించుకోండి. కుదరదు. కారణం దానికి ఉనికి లేదు, స్వయం ఉనికి లేదు, స్వయంగా వ్యక్తమయ్యేటువంటి శక్తి లేదు, స్వశక్తి లేదు. అలాగనే ఇంత ప్రకృతికి కూడా ఏమాత్రం ఉనికి లేదు, పరమాత్మ యందే ఉనికి. అందుకనే ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుండు వాడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు. యస్మాజ్జాతం జగత్సర్వం యస్మిన్నేవ ప్రళీయతే ఏనేదం ధార్యతే చైవ తస్మై జ్ఞానాత్మనే నమః. ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ చూడండి. ఇంత అందంగా స్వయం ఉనికి లేదు, అందంగా కనిపించే ఈ శరీరానికి స్వయం ఉనికి లేదు, అందంగా కనిపించే చైన్కి స్వయంగా ఉనికి లేదు. బికాస్ మూలంలోనే ఉనికి. అలాగనే ఇన్ని నామరూపాత్మకమైనటువంటి ప్రకృతి జడం. ఈ ప్రకృతికి ఆలంబనం పరమాత్మ. అందుకనే ఇక్కడ అంటాడు బీజం మాం సనాతనం బీజం మాం విద్ధి పార్థ. అర్జున, నేను ఇప్పుడు ప్రకృతి సనాతనం కాదు, ఇది వ్యక్తమవుతుంది పోతుంది, వ్యక్తమవుతుంది పోతుంది. ఒక చైన్ని తయారు చేసుకోవచ్చు, కరిగించేయచ్చు. గాజులు తయారు చేసుకోవచ్చు, కరిగించేయచ్చు. ఓ 2 ఉంగరాలు తయారు చేసుకోవచ్చు, కరిగించేయచ్చు. నామరూపాలను ఎన్నైనా తయారు చేసుకుంటూ పోవచ్చు, అది విలీనమైపోతుంది. కానీ మూలమైన నాకు మటుకు ఎప్పుడు హాని లేదు. అహం సనాతనః.
అందుకనే సనాతనమైనటువంటి పరమాత్మ తత్వాన్ని గుర్తించిన మన ఋషులు మన సంస్కృతికి సనాతన సంస్కృతి అని పేరు పెట్టారు. అందుకనే మన సంస్కృతికి ఒక పేరు కూడా ఉంది, సనాతన సంస్కృతి అని. అందుకనే వచ్చింది అది. బికాస్ ఈ సంస్కృతికి మూలం పరమాత్మ, వాడు సనాతనుడు. కాబట్టి ఈ సంస్కృతి కూడా సనాతనమైనటువంటి సంస్కృతి. ఇది ఎవడో ఒక వ్యక్తి, ఒక దూత వచ్చి మాట్లాడింది కాదు. ఇది ఒక వ్యక్తి పుట్టి మాట్లాడింది కాదు. ఇది పుట్టి చచ్చిపోయేటువంటి వ్యక్తిచే ఆవిర్భవించినటువంటి శాస్త్రం కాదు. గీతా సుగీతా కర్తవ్య కిమన్యైః శాస్త్ర విస్తరైః యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాద్ వినిసృత. అందుకనే గుర్తుపెట్టుకోండి. ఏమండి మీరు ఒక ప్రశ్న వేయచ్చు, మరి కృష్ణుడు చెప్పాడు కదండి, మరి కృష్ణుడు చెప్పాడంటే కృష్ణుడు రోహిణి నక్షత్రంలో పుట్టాడు, అష్టమి తిథి నాడు పుట్టాడు, ఆయనకు డేట్ ఆఫ్ బర్త్ ఉంది, మళ్ళీ కనబడకుండా పోయాడు. ఎస్, నామరూపాలు మంచిదే. మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది. ఇక్కడ ఎక్కడైనా శ్రీకృష్ణ ఉవాచ అనుందా, వాసుదేవ ఉవాచ అనుందా? అందుకనే చాలా జాగ్రత్తగా మన సనాతన సంస్కృతిలో ఋషులు భగవాను వాచ అని పెట్టారంటే ఇది కృష్ణుడి జ్ఞానం కాదు, ఇది పరమాత్మ జ్ఞానం. ఆ జ్ఞానాన్నే శ్రీకృష్ణుడు ఒక నామరూపంతో వ్యక్తమై మనకు ఆ పరమాత్ముడు వ్యక్తమై బోధించాడు. దట్స్ ఇట్. కాబట్టి మన నామరూపం ప్రధానం కాదు. అందుకనే ఇదే అధ్యాయంలో మనకు చాలా అద్భుతమైనటువంటి శ్లోకాన్ని చెప్తారాయన. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయః పరం భావమజానంతః మమావ్యయమనుత్తమం అంటాడు ఆయన. చాలా అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తారు, మీకు చెప్తానప్పుడు. ఆయన అంటాడు, అర్జున, నన్ను నువ్వు ఒక మనిషిలా అనుకుంటున్నావేమో. ఈ వసుదేవుడికి దేవకికి పుట్టి వాళ్ళ 9 నెలలు గర్భంలో ఉండి నేను ఆ మలమూత్రాల్లో పడుండి, ఆ దేవకి గర్భం ఏంటి, మలమూత్ర వాసంతో ఉన్నటువంటి గర్భం అది. అందులో నేను వచ్చి పడి నేను బయటకు వచ్చి నేను ఇలాగా అని నన్ను నీ నామరూపంతో చూస్తున్నామేమో అర్జున. నో. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయః. అబుద్ధయ అంటే 2 అర్థాలు వస్తాయి. ఆ శ్లోకం వచ్చినప్పుడు మీకు చెప్తాను. కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా మన సంస్కృతి కించిత్తు కూడా మనసా వాచా కర్మణ పొరపాటు అనేటువంటి ఎరగనటువంటి ఏకైక శుద్ధమైన త్రికరణ శుద్ధి కలిగిన సంస్కృతి హిందూ సంస్కృతి. అది చెప్పిందే చేసింది, చేసిందే చెప్పింది. బాగా ఆలోచించండి. ఇక్కడ ఎక్కడ శ్రీకృష్ణ ఉవాచ అని ఎక్కడా లేదు, పోనీ వాసుదేవ ఉవాచ అని ఎక్కడా లేదు, నారాయణ ఉవాచ అని ఎక్కడా లేదు, శంకర ఉవాచ అని లేదు, ఈశ్వర ఉవాచ అని లేదు. ఎందుకు పెట్టుకోకూడదండి? అర్జునుడు అడిగినప్పుడు అర్జున ఉవాచ అని పెట్టారా? సంజయుడు అడిగినప్పుడు సంజయ్ ఉవాచ అని పెట్టారా? ధృతరాష్ట్ర ఉవాచ అని ధృతరాష్ట్రుడు అడిగినప్పుడు పెట్టారా? ఈ భగవద్గీతలో అందరి ఉవాచలే. మరి కృష్ణుడు చెప్పినప్పుడు మాత్రం శ్రీకృష్ణ ఉవాచ అని ఎందుకు రాలేదు? ఆలోచించండి. పోనీ వాసుదేవ ఉవాచ అని ఎందుకు రాలేదు? పోనీ నారాయణ ఉవాచ అని ఎందుకు రాలేదు? బికాస్ వీ డోంట్ కన్సిడర్ దిస్ పర్సానిఫికెంట్ ఎంబాడిమెంట్. ఈ బాడీకి మనం ఇంపార్టెన్స్ కాదు, ఉపాధి మనకు సత్యం కాదు, మనకు తెలుసు. ఉపహిత చైతన్యమే సత్యం. అఖండమై వ్యాపించి ఉన్నటువంటి ఆ విశ్వాత్మ చైతన్యమే మనకు ప్రమాణం. ఇక్కడ చెప్పే ప్రతి ఈ పరమాత్మ యొక్క శ్లోకం ఏదొచ్చినా కూడా కృష్ణుడు మాట్లాడలేదు. మీకు అది మంచి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఎగ్జామ్కి వెళ్ళాం మనం, ఆ ఎగ్జామినేషన్లో కూర్చొని రాస్తున్నాం. రాసింది ఏమిటండి? చెయ్యి కదా, చేతితో రాసాం. కానీ గుర్తుపెట్టుకోండి, వాడికి బాగా తెలుసు రాయడానికి చెయ్యి ఒక ఉపాధి మాత్రమే. కానీ రాసింది ఎవరు? బుద్ధి. లోపల ఆ జ్ఞానమంతా ఉంది, అది ఈ చెయ్యి ద్వారా వ్యక్తమైంది. అలాగనే శ్రీకృష్ణుడు ఒక ఉపాధి, ఆయన ద్వారా ఆ పరమాత్మ వ్యక్తం చేశాడు ఈ శాస్త్రాన్ని. నేను రాయడానికి చెయ్యి ఒక ఉపాధి, కానీ రాసిందంతా ఆ జ్ఞానం ఎక్కడుంది? బుద్ధి. అలాగనే ఇక్కడ పరమాత్మ జ్ఞానం కృష్ణుడు అనేటువంటి ఒక ఉపాధి ద్వారా మనకు వ్యక్తం చేశాడు. ఎందుకు కృష్ణుడు అనే ఉపాధిని వాడుకున్నాడు? యదా యదా హి ధర్మస్య గ్లానిహి భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఆ అఖండమైన విశ్వాత్మ చైతన్యానికి ఒక ఉపాధి ఏర్పడుతుంది. ఎందుకు? ధర్మ ప్రతిష్టాపన కోసం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆ ఉత్తమోత్తమైనటువంటి ఒక ఉపాధి ఆ విశ్వాత్మ చైతన్యానికి కలిగినప్పుడు అదే ఒక పరమాత్మగా మనందరం పూజిస్తాం. కృష్ణుణ్ణి ఒక భగవంతుడిగా, రాముణ్ణి ఒక భగవంతుడిగా, పరంధాముడిగా, నారాయణుణ్ణి పరమాత్మగా, శివుణ్ణి
భగవంతుడిగా ఎందుకనంటే ఆ ఉపాధి అలాంటిది కనుక మనం అలా పూజిస్తున్నాం దాన్ని. నిజానికి ఉపాధి దాకా వెళ్ళి ఆగిపోతే మనకు ఇతర మతాలకి పెద్ద తేడా లేదు. మనం ఉపాధికి ప్రాధాన్యత ఇవ్వం. మనం ఉపాధికి ప్రాధాన్యత కానే కాదు, వాస్తవానికి మనం ప్రాధాన్యత ఇస్తాం. అందుకనే ఇక్కడ సనాతనం బీజం మాం విద్ధి సర్వభూతానాం. అంతేకాదు బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్వినామహం అంటే ఇక్కడ బాగా ఆలోచించండి. బుద్ధి అనేటువంటిది ఇక్కడ మనం అనుకుంటున్నాం మెడుల్లా ఆబ్లాంగేటాది దాని యొక్క ఎఫిషియన్సీ అనుకుంటాం. ఏమండి, మెడుల్లా ఆబ్లాంగేటాదే అయితే జ్ఞానం. బుర్ర పని చేయని వాడికి కూడా మెడుల్లా ఆబ్లాంగేటా ఉంటుంది, ఎక్కడికి పోదు. మరి వాడికి ఎందుకు బుర్ర పని చేయట్లేదు అడుగుతా. ఎవరైనా నీకేం బుర్ర పని చేయట్లేదంటే ఏమో అంటాడు. వాడు వెర్రిగా చూస్తుంటాడు, వాడికి మెడుల్లా ఆబ్లాంగేటా ఉంటుంది. ఏమైంది అక్కడ జ్ఞానం? బాగా ఆలోచించండి. వాడిలో జ్ఞానం ఏమైంది? జ్ఞానశూన్యంతో ఉన్నాడు, జ్ఞానహీనుడై ఉన్నాడు. వాడికి ఏం తెలియట్లేదు, ఏ స్ఫూర్తి కలగట్లేదు, లోపల ఏమీ అర్థం కావట్లేదు. అలా వెరిచూపులు చూస్తూ నిలబడిపోయినాడు. అంతా అనమాట. ఇలా వెరిచూపులు బిత్తరచూపులు అలాగా బిక్కబిక్కగా చూస్తున్నాడు. ఏమిట్రా ఏమిటి ఇలా చూస్తున్నానంటే నాకేం అర్థం కావట్లేదు అంటాడు. అంటే లోపల వాడికి ఆ స్ఫురణ కలగడం లేదు. ఉపాధి ఉంది కానీ స్ఫూర్తి లేదుగా. ఆ స్ఫూర్తి, ఆ జ్ఞానమే పరమాత్మ. ద వెరీ జ్ఞానం ఈజ్ పరమాత్మ. ఉపాధి కాదు అక్కడ. ఆ జ్ఞానం లేకపోతే ఆ ఉపాధికి విలువ ఏమిటండి? ఉపాధికి విలువ లేదు, జ్ఞానం ఉండాలి. నేను లేకపోతే శరీరానికి ఎలా విలువ లేదో అలాగే జ్ఞానం లేకపోతే మెడుల్లో ఆబ్లాంగేటా కూడా ఉరికిన అదొక పరికరం, యూజ్లెస్ పరికరం. ఒక పెద్ద ఎగ్జిబిషన్ పెట్టారట. అక్కడ ఒక మంచి చాలా ఇంపార్టెంట్ చీఫ్ గెస్ట్ని తీసుకెళ్లారట ఆ ఎగ్జిబిషన్కి. సార్ ఇక్కడ అన్నీ కూడా డిస్ప్లే చేశాను, చాలా ఇంపార్టెంట్ ఐటమ్స్ అన్నీ, ఇది చాలా వాల్యుబుల్ అండి, దీనికి లెక్క కట్టలేమన్నారట. ఇది ఏంటనంటే ఇదేంటయా చాలా బాగుందనంటే ఇది బుర్ర అండి అన్నారట. ఓ, దీని వెల ఎంత ఉంటుందన్నారట. అసలు వెల కట్టలేమండి అన్నారట. నాకు కావాలయ్యా అన్నారట. ఎంతో చెప్పండి అన్నారట. సార్ వెల కట్టలేదు సార్, ఇది మీరు ఎంత ఇస్తే అంత ఇవ్వండి అని. అంత ఏమిటయ్యా ఇదనంటే ఆ వ్యక్తి పుట్టింది మొదలు చనిపోయేదాకా వాడలేదండి, ఫ్రెష్గా అట్టిపో. ఒక జంతువు చనిపోతే దానికి విలువ, మనిషి బ్రతికుంటేనే విలువ. ఒక పశువు చనిపోయింది అనుకోండి, బాగా ఆలోచించండి. చేప చచ్చిపోతే కేజీ ఇంత రేటు తూగుతుంది. బ్రతికున్నంత వరకు చేపకి విలువ లేదు, అది తింటూనే ఉంటుంది, మనల్ని తింటుంటుంది. అది చనిపోతే దానికి విలువ. ఒక కోడి చనిపోతే విలువ, ఒక మేక చనిపోతే విలువ, ఒక గొర్రె చనిపోతే విలువ, ఒక ఏనుగు చనిపోతే విలువ, ఒక పులి చనిపోతే విలువ. కానీ మనిషి చనిపోతే విలువ లేదు. అంటే బుద్ధి, మనిషి చచ్చిపోవడం అంటే బ్రెయిన్ సెల్స్ అన్నీ ఇంక పనికిరావు, డెడ్, దట్స్ ఇట్. అంటే ఆ బ్రెయిన్ సెల్స్ డెడ్ అంటే ఏంటి? ఇంకా జ్ఞానం లేదు, అయిపోయింది, అరెస్ట్ అయిపోయింది. మనిషి చనిపోవడం అంటే వీడేమైనా పోతాడా? ఇవన్నీ ఇలానే ఉంటాయి. లోపల ఆ జ్ఞానము, ఆ ప్రక్రియ ఏదైతే ఉందో అది అరెస్ట్ అయిపోతుంది, ఇంకేం లేదు, ఇంకంతే. ఎప్పుడైతే ఆ లోపల జ్ఞానం అనే ప్రక్రియ అరెస్ట్ అయిపోయిందో ఇక జీవం ఉండదు, ప్రాణాన్ని తీసుకునేటువంటి ఫంక్షనింగ్ సిస్టమ్స్ ఉండవు. అన్ని సిస్టమ్స్ మొత్తం షట్ డౌన్ అయిపోతాయి, మొత్తం అన్నీ షట్ డౌన్ అయిపోతాయి. ఇంకేది ఇంక అసలు యాక్టివిటీ ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఏ కర్మ జరగాలి అన్నా దాని వెనక జ్ఞానం ఉండాలి. జ్ఞానం లేని కర్మ ఈ ప్రకృతిలో లేదు. కాబట్టి కర్మకు కారణం కూడా జ్ఞానమే, భక్తికి కారణం కూడా జ్ఞానమే. జ్ఞానం లేకపోతే కర్మకు విలువ లేదు, జ్ఞానం లేకపోతే భక్తికి విలువ లేదు. అందుకనే భగవద్గీతలో మొదటి 6 అధ్యాయాలు కర్మ షట్కం, రెండో 6 అధ్యాయాలు భక్తి షట్కం, మూడో 6 అధ్యాయాలు జ్ఞాన షట్కం. అలా మాట్లాడకండి. ప్రతి అధ్యాయంలోనూ కర్మ గురించి చెప్పబడింది, ప్రతి అధ్యాయంలోనూ భక్తి గురించి చెప్పబడింది, ప్రతి అధ్యాయంలోనూ జ్ఞానం గురించి చెప్పబడింది. అంతేగాని మనం విభజించేసి ఇది కేవలం 6 కర్మ షట్కాలు, ఇందులో జ్ఞానం లేదని చెప్పొద్దు. జ్ఞానం ఉంది. రెండో అధ్యాయం అంతా జ్ఞానమే, అంతా జ్ఞానం గురించే మాట్లాడాడు ఆయన. నా సతో విద్యతే భావః నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః తు అనయోః తత్వదర్శిభిః. జ్ఞానమే రెండో అధ్యాయంలో మాట్లాడింది. మరి అది మొదటి షట్కంలో కర్మ ఎక్కడ? జ్ఞానం గురించి మాట్లాడారు. రెండో షట్కం అంతా భక్తి అండి. రెండో షట్కం అంతా భక్తి అయితే ఏడో అధ్యాయంలో మొత్తం అంతా జ్ఞాన విజ్ఞాన యోగం, రాజవిద్య రాజగుహ్య యోగం. కాబట్టి భక్తి షట్కము అని అంటే భక్తి ప్రధానంగా చెప్పబడ్డ షట్కం.
కర్మ షట్కము అని అంటే కర్మ ప్రధానంగా చెప్పబడ్డ షట్కం, అంతేగాని జ్ఞానం లేదని చెప్పొద్దు. ప్రతి అధ్యాయంలో ప్రతి శ్లోకంలో కర్మ, భక్తి, జ్ఞానము ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఎందుకని కర్మ లేకపోయినా భక్తి లేకపోయినా జ్ఞానానికి ఉనికి లేదు. జ్ఞానం లేకపోతే అసలు కర్మ భక్తికి విలువే లేదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఒక కర్మ జరగాలి అని అంటే నా బుద్ధి పనిచేస్తుండాలండి. నీ చెయ్యి ఇలా పైకి ఎత్తాలంటే బుద్ధి నుండి దీనికి సిగ్నల్ రావాలి, అంతేగాని నేను ఊరికి ఏమీ సంబంధం లేకుండా చెయ్యి ఇలా లేచిపోతుంది అనుకోండి, నా ప్రమేయమే లేకుండా, అది జబ్బది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నేనేం అనుకోవట్లేదు, నాకేం తెలియట్లేదు, ఇలా చెయ్యి ఇలా లేచిపోతుంది అనుకోండి, అది సమస్య. అది నేను అనుకున్నా చెయ్యి లేవలేదనుకోండి, అది సమస్య. అంటే ఏదో పెరాలసిస్ వచ్చింది. ఇప్పుడు నేను అనుకున్నా చెయ్యి లేవట్లేదంటే సమస్య, నేను అనుకోకుండా చెయ్యి లేస్తుందని అంటే సమస్య. ఏమిటోనండి స్వామీజీ, మిమ్మల్ని చూడగానే నాకు చెయ్యి లేస్తుందని అన్నాడు అనుకోండి, అయ్యి బాబో ఇదేంటిది, నేను చాలా దూరంగా ఉండాలి. నువ్వేమనుకుంటున్నావా చెయ్యలే, నేనేమనుకోవట్లేదు, మిమ్మల్ని చూడగానే చెయ్యి అలా లేస్తుంది అంటే ఒక్క చెయ్యేనా 2 చేతులా అని అడిగాను. ఒకటే అనుకుంటున్నానండి, మళ్ళీ అదొకటి 2 లేస్తే వీడేదో దండం పెడతాడు అనుకున్నాను. 2 అదే నాకేం తెలియట్లేదండి, 1 2 ఏం తెలియని పరిస్థితులు. అలా ఇదే జబ్బు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళు, అందుకని చిట్టిపంతులు ఉన్నారు వీళ్ళు. కాబట్టి ఈ శరీరంలో ఏ అణువు ప్రవర్తించాలి అన్నా, ఏ అణువు కదలాలి అన్నా బుద్ధి. అందుకనే బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్వినామహం. ఆ తేజో నిధులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రకృతిలో, తేజోనిధులు ఏవైతే ఉన్నాయో ప్రకృతిలో, ఆ తేజోనిధులన్నీ కూడా నా వల్లనే. కాబట్టి సమస్తము నేనై ప్రకాశిస్తున్నాను అర్జున, ఇందులో నాకంటే అన్యమైనది ఏదీ లేదు. అంతేకాదు ఇక్కడ అంటున్నారు, బలం బలవతా చాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ఇక్కడ ఎంత ఒక కాన్సెప్ట్ ఆయన ఇస్తున్నారంటే, బలం బలవతా చాహం, బలవతాం అహం బలం. అంతేకాదు కామరాగ వివర్జితం బలం, దట్ ఈస్ ది బలం. ఎటువంటి బలం అంటే కామము, రాగము, ద్వేషము ఇటువంటి అంశాలతో మిళితమై ఉన్న బలం కాదు. ఇవన్నీ డివైడ్ ఆఫ్ ఆల్ దీస్ శుద్ధమైన బలం. ఆ బలం ఎలా ఉంది, ఆ బలం యొక్క స్వరూపం ఎలా ఉంది అంటే కామ రాగ వివర్జితం బలం. బాగా ఆలోచించండి, ఎలాంటి బలం అని అంటే, మనం అనుకున్నాం దేనైనా కొట్టడం బలమేమో, నా బలం చూపించుకోవడమేమో, లేకపోతే పంచ్ పవర్ అంటారు కదా. మన బలాన్ని, మన యొక్క శక్తిని దేంతో మెజర్ చేస్తారండి? ఒక బుడగలాగా ఉంటుంది, దాన్ని గట్టిగా గుద్దమంటాడు. అది గుద్దితే 1 సెకనుకి అది కొట్టినప్పుడు ఆ వేగంగా తగిలినటువంటి దెబ్బకి అది ఎలా కదులుతుందో, ఆ సెకనుకి ఎంత వేగంలో, ఎంత మైళ్ళ దూరంలో అది ప్రయాణం చేస్తుందో దాన్ని తగ్గట్టుగా మన యొక్క బలాన్ని కొలత పెడతారు. అది బాగా ఆలోచించుకోండి. అది భౌతిక శక్తి, అంటే వ్యక్తమైన శక్తి. అవ్యక్తంగా లోపలుండే మహాశక్తిని ఎవరండి లెక్క పెట్టగలరు? అది బయటికి దీన్ని కొట్టింది కాదు, అది పంచ్ పవర్ కాదు, అది లోపలుండే మహాశక్తి. అందుకని అమ్మవారిని మహాశక్తి కుండలిని బిసతంతు తనీయసి భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారికా భద్రప్రియా భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని. ఆ మహాశక్తి కుండలిని బిసతంతు తనీయసి. కాబట్టి ఇక్కడ బలం అంటే మన చేత్తో ఒకదాన్ని పట్టుకోవడమో, ఒకదాన్ని లాగడమో, ఒకదాన్ని నెట్టడమో, లేదు కాలుతో ఒకదాన్ని తొక్కడమో, దీంతో బలం తెలుస్తుంది. దేనైనా తొక్కామనుకోండి, ఆ ప్రెషర్కి ఎంత ముళ్ళు తిరుగుతుందో మనకు అక్కడ కౌంట్ చేస్తారు. చేత్తో దేనైనా ఇలా లాగామనుకోండి, అక్కడ ముళ్ళు కదులుతుంది అంటే ఆ లాగినప్పుడు 1 సెకనుకి మన బలం ఏంటో దాంతో వెయ్యి చేస్తారు. దేనైనా ఇలా పుష్ చేసినప్పుడు మన బలం ఏంటో తెలుస్తుంది, లాగినప్పుడు బలం తెలుస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఇంద్రియాల ద్వారా ప్రకటితమయ్యే బలం. ఇది కామ రాగ ద్వేష అన్ని రకాల అంశాలతో కూడుకున్నటువంటి బలాలు ఇవి. కానీ లోపల మహాశక్తి, మహాచైతన్యం ఉంది. ఆ బలం దట్ ఈస్ ఆత్మబలం. ఈ లోకంలో 3 బలాలు ఉంటాయి.
ఒకటి దేహబలం, 2 మనోబలం, 3 ఆత్మబలం. దేహబలం అంటే మనకు ప్రకటితమయ్యేది, అది కింద మీద అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. మనోబలం అంటే గుర్తుపెట్టుకోండి, సందర్భాలకి తగ్గట్టుగా మన సందర్భాలు వచ్చినప్పుడు ఎదుర్కొంటాం. ఒక్కొక్క సందర్భంలో మనం ఎదుర్కోగలిగినంత ఎదుర్కోగలుగుతాం. కొన్ని ఎప్పుడైనా మనం కొద్దిగా బలహీనంగా ఉన్నప్పుడు, మనస్సు కొద్దిగా ప్రమత్తంగా ఉన్నప్పుడు, అప్రమత్తంగా లేనప్పుడు మనల్ని బలహీనపరుస్తుంది. కానీ మనస్సు చంచల స్వభావం కాబట్టి దాని బలము కూడా స్థిరమైంది కాదు. శరీరము చంచలం, మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు నేను పరుగులు తీసినట్టు ఇప్పుడు 80 ఏళ్ళ ఆయనతోటి ఒక్కసారి మనం వాకింగ్కి వెళ్తామా అని తీసుకెళ్ళామనుకోండి, నాయన నేను వాకింగ్ ఇప్పుడు ఎక్కడ, నేను చేయలేను. అలా కాదు, రండి మనం మెల్లగా నడుద్దాం అని చెప్పి తీసుకెళ్ళామనుకోండి. సరే వచ్చారు, ఆయన కర్ర పట్టుకుని మొత్తం మీద నాతోటి వచ్చారు. తాతగారు ఇలా నడిస్తే ఎలాగండి, కొద్దిగా స్పీడ్గా నడవండి అంటే, నాకు కష్టం నాయన అంటే, అలా కాదు మీరేం చేయకండి ఊరుకోండి అని ఆయన పట్టుకుని పరపర ఈడ్చుకుంటూ పోయాను అనుకోండి, అంతే. మీరేం చేయకండి, నేను మిమ్మల్ని నడిపిస్తానంటే నడిపించడం కాదు, పంపించడమే అవుతుంది అది. కాబట్టి ఆ వయసులో అది లేదు. అంటే దేహబలానికి స్థిరత్వం లేదు, మనోబలానికి స్థిరత్వం లేదు. కానీ ఒక్కడు ఎవడైతే సాధనతో ఆత్మబలాన్ని పొందాడో దానికి నాశనం లేదు, అది స్థిరం. అందుకని ఈ బలాలన్నీ కూడా కామరాగ సహిత బలాలు ఇవి. ఇవన్నీ ప్రాకృతిక బలాలు. కానీ పరమాత్మ బలం ఏంటి? ఆత్మబలం ఒక్కటే. ఆత్మబలమే చాలా గొప్పది. ఈ ఆత్మ చైతన్యం కంటే ఇంకొప్పది ఏముందండి? ఇంకా సా కాష్ట సా పరాగతి. అందుకనే ఇక్కడ కామరాగ వివర్జితం బలం అంటే ఇవన్నీ కామరాగాలతోనే ఉంటాయి. రాగము, ద్వేషము, కామము వీటితోటే ఉంటాయి ఈ బలాలన్నీ. లోపల మనసు చూడండి సతమతమైపోతుంటుంది. ఒక సమస్య వస్తే అక్కడ రాగద్వేషయుక్తంగా ఏదో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. ఆఖరికి ఏదో ఇప్పుడు సపోజ్ మనం సంధ్యావందనం చేయాలి ఉదయం 6 గంటలకి ఒక నియమం పెట్టుకున్నాం. రాత్రి ఆ రోజు 3 గంటలకు వచ్చి పడుకున్నాం ఎక్కడి నుంచో. ఉదయం 6 గంటలకి సంధ్యావందనం చేయాలి. మనకు లోపల ఏంటంటే మనస్సులో ఒక భావన పుడుతుంది, 5 అయిపోయింది, రోజు 5 గంటలకు లేచి స్నానం చేసి 6 కల్లా సంధ్యావందనం చేస్తున్నాం లే అంటుంది. కానీ మన శరీరం సహకరించదు, కళ్ళంతా ఇసుక పోసినట్టు ఉంటుంది. మనస్సులో ఇంకో భావన వస్తుంది, అబ్బా ఈరోజు పడుకుందాం లేదు, ఎందుకు ఈరోజు నిన్న రాత్రి 3 గంటలకు వచ్చి పడుకున్నాను, భగవంతుడికి ఆ మాత్రం తెలియదా నేను లేటుగా పడుకున్నాను, కొద్దిగా లేటుగా సంధ్యావందనం కూడా చేస్తాం, ఆయన ఏం తప్పుగా అనుకోడులే అని మన మనస్సులోనే ఇంకొక భావన వస్తుంది. ఇప్పుడు మన మనసులో ఈ 2 భావనలు, నో రోజు 5 గంటలకి లేస్తాను, నేను ఎట్టి పరిస్థితుల్లో 6 గంటలకి సంధ్యావందనం చేస్తాను, అది చేయవలసిందే అంటుంది. మనసు ఇంకో భాగం అంటుంది, పర్లేదే ఊరుకో, ఒక్కరోజుకి కదా, రేపు మళ్ళీ ఎర్లీగా 10 గంటలకి పడుకో, మళ్ళీ మార్నింగ్ లేచి చేసేద్దాం, ఈ ఒక్కరోజు పర్లేదు సర్దుకుందాం అంటే కాంప్రమైజింగ్. ఇది నాన్ కాంప్రమైజింగ్, నాన్ కాంప్రమైజింగ్ కామరాగ బలం అంతే. ఇలా ఆసిలేషన్, మనస్సుకి ఆ స్వభావం ఉంది. శరీరానికి అంతే, ఒకప్పుడు ఒకలా ఉంటుంది, ఇంకొకప్పుడు ఒకలా ఉంటుంది. ఇది స్థిరత్వం లేదు, దీనికి ఒక సర్టెనిటీ లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఆత్మబలం ఏదైతే ఉందో, ఆత్మజ్ఞాన నిష్ఠ ఒక్కసారి కనుక కలిగి అందులో స్థితి కలిగితే, బాగా చూడండి, యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ యం లబ్ధ్వా చాపరం లాభం మన్యంతే నాధికం తతః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. భగవద్గీతలో చాలా అద్భుతంగా కృష్ణుడు చెప్తున్నాడు. ఎక్కడికైతే వెళ్ళి ఒక వ్యక్తి నిలబడి తన యొక్క సాధన పరిపూర్ణమైనటువంటి పర్యవసాన స్థితికి చేరుకుంటాడో సాధకుడు, ఆ స్థితి పరమాత్మ. ఒక సాధకుడిగా తన యొక్క సాధనను ప్రారంభిస్తే ఆ సాధన పూర్తి అయ్యేటప్పటికీ తను పరమాత్ముడైపోతాడు. ఎలా? ఒక రాయిని శిల్పి చెక్కడం, సాధన చేయడం మొదలు పెడితే ఆ సాధన పూర్తి అయిందనంటే శిల్పిది, ఆ సాధన పూర్తి అవ్వడానికి పరాకాష్ఠ ఏంటి? పరమాత్మగా కనపడమే. ఒక రాయి మీద శిల్పి సాధన చేస్తున్నాడు అని అంటే ఇంకా పరమాత్మ వ్యక్తం కాలేదు. తన సాధన పూర్తి అయిపోయింది, శిల్పి సాధన పూర్తయింది అని అంటే, ఒక రాయి శిల్పి సాధన పూర్తి అయితే పరమాత్మగా మారగలిగినప్పుడు, ఒక వ్యక్తి ఆత్మవిచారణ, ఆత్మ సాధన మొదలు పెడితే ఆ సాధన పూర్తి అయితే పరమాత్మ తత్వంగా ఎందుకు మిగలడు? ఒక రాయికే భగవంతుడిగా మారగలిగే శక్తి ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఎందుకు పరమాత్ముడు కాలేడు? దట్ ఈస్ ద ఇంట్రిన్సిక్ కాన్సెప్ట్ ఆఫ్ ది గీత. కాబట్టి ఇక్కడ కామరాగ వివర్జితం ధర్మ అవిరుద్ధ భూతేషు కామోస్మి భరతర్షభ. కాబట్టి ఇక్కడ ధర్మానికి విరుద్ధము కానటువంటి, ధర్మబద్ధమైనటువంటి కామః అహమస్మి భరతర్షభ.
ఎంత అద్భుతమైన అర్థం చూడండి. ఈ లోకంలో మనకు వాంగ్మయాలు 4 అంశాలని చెప్పాయి. మన వాంగ్మయాలు ఇచ్చినటువంటి గొప్ప క్లారిఫికేషన్ నిజంగా ఐ డోంట్ క్రిటిసైజ్. నాకు బైబిల్ అన్నా, ఖురాన్ అన్నా, బౌద్ధం అన్నా ఏదైనా నాకు ఎవ్వరు విరోధులు కారు. ఎందుకనంటే అందరూ భగవంతుణ్ణి ఇష్టపడేవాళ్లే, వాళ్ళందరూ భగవంతుడు ఉన్నారని అనేవాళ్లే. భగవంతుడు లేడన్నవాడితోటి మనం మాట్లాడుకోవాలి, కానీ భగవంతుడు ఉన్నాడన్నవాడితో మనకు మాట ఎందుకు? అర్థమైందంటే వాళ్ళందరూ భగవంతుడు ఉన్నాడు అని నమ్మిన వాళ్లే, నాకేం వాళ్ళతో వైరుధ్యం లేదు. కానీ వాళ్ళ వాంగ్మయాలు నమ్మకం దాకా వెళ్ళి ఆగిపోతున్నాయి. కానీ మన వాంగ్మయాలు ఎంత అమోఘమైన క్లారిఫికేషన్స్ ఇస్తున్నాయో, నమ్మకాన్ని నిజం చేసి చూపిస్తున్నాయి. కాబట్టి బైబిల్ తప్పు కాదు, ఖురాన్ తప్పు కాదు, లేకపోతే జెన్ తప్పు కాదు, ఇంకొకటి తప్పు కాదు. ఇవన్నీ నమ్మకాల దాకా వెళుతున్నాయి, నమ్మకాలని ప్రతిపాదన చేస్తున్నాయి, కానీ అక్కడ ఆగిపోతున్నాయి. కానీ ఒక్క హిందూ సంస్కృతిలోని వాంగ్మయాలే నమ్మకాల నుండి అధిగమింపజేసి, నమ్మకాల నుండి పైకి పెంచి మనల్ని ఆ ఎదుగుదల ఇచ్చి నిజాన్ని రూఢీ చేసి మనకు వాస్తవాన్ని చూపిస్తుంది. అక్కడ మన హిందూ సంస్కృతి యొక్క పరిపూర్ణత్వం బయటపడుతుంది. అల్పత్వం అక్కడ లేకుండా పరిపూర్ణమైన స్థితి బయటపడుతుంది. అందుకని ఈ వాంగ్మయాలు మనకు 4 అంశాలు చెప్పాయి: ధర్మ, అర్థ, కామ, మోక్షమని. ఇక్కడ బాగా చూడండి, ఈ శ్లోకంలో ఆయన అంటాడు, ధర్మ అవిరుద్ధ భూత కామః అహమస్మి భరతర్షభ. ధర్మానికి విరుద్ధము కానటువంటి, చూడండి, కామము అంటే మనకు ధర్మ, అర్థ, కామ, మోక్షములు ఉన్నాయి కదండి. దాంట్లో అర్థకామాలు లోకానికి పనికొస్తాయి, దేనికి పనికిరావు. అర్థకామాలు 2 ఈ లోకానికే పనికొస్తాయి. అందుకనే వాటిని మధ్యలో పెట్టారంతే. అది మధ్యలో ఉపయోగపడుతుంది. నువ్వు పుట్టింది మొదలు కళ్ళు మూసేదాకా ఆ అర్థకామాలు పనిచేస్తాయి. ఇంకా కన్ను మూసిన తర్వాత అర్థకామాలతో పని లేదు, అంతే, ఫినిష్, దట్స్ ఇట్, వదిలేయాలి, వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం, కుర్చీ ఇచ్చారు, ఒక మంచి టవల్ ఏదో పట్టుకొచ్చి పెట్టారు చేయి దగ్గర, ఇంకా కొద్దిగా ఎక్సెస్గా ఉంటే ఒక ఫ్యాన్ ఒకటి పెట్టారు. ఇవన్నీ ఇచ్చారనుకోండి, మనం చక్కగా వాడుకుంటాం, కూర్చుంటాం. అప్పుడప్పుడు ఏదైనా చెమటగా అనిపిస్తే ఆ టవల్ తీసుకుని తుడుచుకుంటాం, ఫ్యాన్ ఉంటుంది ఆన్ చేసుకుంటాం, ఇవన్నీ వాడుకుంటాం. వెళ్ళేటప్పుడు ఆ టవల్ని అక్కడే పెడతాం, కుర్చీని వదిలేస్తాం, ఫ్యాన్ ఆపేస్తాం, వెళ్ళిపోతాం. అంతేగాని ఇవన్నీ నాకు ఇచ్చారు కదా అని అన్నింటినీ తీసుకుని, రే ఇట్రారా అబ్బాయి అన్నీ కారులో ఎక్కించు, ఇవన్నీ కుర్చీ, టవలు, ఫ్యాన్ అంతా ఎక్కించారంటే చచ్చిపోతావు. ఇక్కడ రోజు వచ్చిన వాళ్ళందరికీ ప్రతిరోజు ఈ ప్రవచనం పెట్టాలంటే స్వామి ప్రవచనం మా వల్ల అవ్వదండి. ఎందుకు? సపోజ్ ఒక 5,000 మందికి కుర్చీలు ప్రతిరోజు కొని, ప్రతిరోజు ఒక్కో టవల్ పెట్టి, ప్రతిరోజు ఇది పెట్ట మా వల్ల అవ్వదండి. కాబట్టి ఏంటి, ఇక్కడ వాడుకోవాలి, మనం వెళ్ళిపోవాలి. మనకు ఆ వ్యవహారం ఎంతవరకు అంతవరకే అర్ధకామాలు పనిచేస్తాయి. వ్యవహారం ఆగిపోతే అర్ధకామాలకి ప్రయోజనం అయిపోయింది. అర్ధకామాల యొక్క పర్పస్ అంతే, వ్యవహారం ఉన్నంత వరకే దాని పర్పస్, అర్థము, కామము. కానీ ఆ అర్థకామాల్ని మనం ఎలా వాడుకోవాలి? విచ్చలవిడిగా వాడుకోకూడదు, నీ ఇష్టానుసారం వాడుకోకూడదు, పశుతుల్యంగా వాడుకోకూడదు. దాన్ని ధర్మబద్ధంగా దాన్ని గుర్తించి వాడాలి. అర్థము దాని యొక్క ఆవశ్యకత గుర్తించు, కామము దాని యొక్క ఆవశ్యకత గుర్తించు. కాబట్టి అర్థకామాల్ని సరిగ్గా గుర్తించి, ఇది నాకు అవసరమా? ఎస్, అవసరమైతే తీసుకో, వాడుకో. రెండోది అవసరం ఎంతవరకు, అది కూడా